ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 26 అధ్యాయం 18 వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అపోస్తల కార్యములు 26 అధ్యాయంలో పౌల్ గారు అగ్రిప్పరాజు ముందు, ఫేస్తు ముందు, అలాగే బేర్నికే ముందు మరి తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నారు. ఈ అగ్రిప్ప రాజుతో పౌల్ గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు కదా, అయ్యా మరి నేను నిష్టగల పరిసేయుడుగా ఉన్నాను, ఎంతోమంది క్రైస్తవులని ఈ మతంలో అనుసరించిన వారిని నేను హింసిస్తూ వచ్చాను అని చెప్తూ, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. అప్పుడు నేను ఒక స్వరాన్ని వింటా వచ్చాను. అప్పుడు నేను ఆయన గురించిన సంధింపు నాకు కలిగిందని తన సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఆయన చెప్తా ఉన్నారు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు నేను పంపుతున్నాని దేవుడు నాతో మాట్లాడాడయ్యా. ఆ సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు కలిగినప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, నన్ను ఎక్కడికి పంపుతాడో, ఎందుకు పంపుతున్నాడో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడని రాజు ముందు, అగ్రిప్ప రాజు ముందు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చాడు. వాక్య భాగం వింటున్న ప్రియమైన వారలారా, మరి ఒక వ్యక్తికి ఒక రోజున తనకున్న బాతు పిల్లలతో పాటు ఒక చిన్న గుడ్డు దొరికితే ఇంకొక చిన్న బేబీలాగా, సరే దీన్ని కూడా పెంచుకుందామని పెంచితే అది వీటికంటే చాలా డిఫరెంట్గా ఉంది. దాని అపియరెన్స్ కావచ్చు, దాని రెక్కలు కావచ్చు, డిఫరెంట్గా ఉన్నాయి. కానీ దాన్ని పెంచుకున్న వ్యక్తి దగ్గర అన్నీ బాతులే ఉండడం వల్ల మరి కొత్తగా ఉన్నది పక్షిరాజు. వాటిలతో పాటే వాటికిలానే నడుస్తుంది, వాటికిలానే తింటుంది, వాటికిలానే ఉంటుంది. ఒకరోజు మరి ఒక గెస్ట్ తన స్నేహితుడు వచ్చినప్పుడు ఇది చూసి విస్తుపోయాడు. ఇదేంటారు నాయన, బాతులతో పాటు పక్షిరాజు వీటితో పాటు నడుస్తుంది, వీటితో పాటు తింటుంది, ఇది పక్షులన్నిటికంటే చాలా ఉన్నతంగా ఎగరవలసిందే అని ఆలోచిస్తూ ఉన్నారు. మరి తన స్నేహితునితో చెప్తా వచ్చాడు, ఎందుకు ఇట్లాగా అని అంటే, సరే నువ్వు ప్రయత్నించు, దాన్ని ఎగరేయడానికి ట్రై చేయి అని మరి ఆ పెంచిన వ్యక్తి సవాలు విసిరినప్పుడు ఈ వ్యక్తి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇది కొంచెం రెక్కలు అటు ఇటు కదిపి దాన్ని పైకి ఇస్తున్నప్పుడల్లా దాని యజమాని, దాన్ని పెంచినవాడు నూకలు దానికి ఆహారం వేస్తుంటే అది వచ్చేస్తుంది, దాని పేరు పిలిస్తే అది వచ్చేస్తుంది. దానికి తెలియదు దాని రెక్కల సామర్థ్యం ఏంటో. చూసి చూసి ప్రయత్నం చేసి చేసి మరి దాని కన్నును తెరిచి దాని మీద సూర్యుని యొక్క ప్రకాశం, సూర్యుని యొక్క ఆ వెలుగు దాని మీద పడేలా చేసినప్పుడు వెంటనే అది మరి తన రెక్కలు చాపుకొని ఎత్తుకి ఎగరడం మొదలుపెట్టింది. దాని యజమాని దాని పేరు పెట్టి పిలిచిన ఇంకేది చేసినా కానీ అది తిరిగి రాకుండా చాలా ఎత్తుగా మరి తన సామర్థ్యం తెలుస్తూ వచ్చింది. అది అసలు ఏంటి, హూ ఇట్ ఈస్ అనేది తెలిసింది. వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఆ గొప్ప వెలుగు మన కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందని వారి మీద ప్రకాశింపబడునుగాక. వారు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చుదురుగాక. సాతాన్ యొక్క అధికారం నుండి క్రీస్తు స్వాధీనంలోనికి వారు రావాలనంటే వారి కన్నులు తెరవబడాలి. నీతి సూర్యుని యొక్క వెలుగు వారు చూడగలగాలి, ఆ దర్శనం వారికి కలగాలి. మనం దాని కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది మరి అసలు వాళ్ళకి యేసయ్య కోసం ఏమీ తెలీదు, దే నో నథింగ్, బట్ వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పట్టుకుని వస్తారు. వాళ్ళకి ఏమీ తెలీదు కానీ ప్రభు కొరకు మాట్లాడడానికి సాహసిస్తారు.
ఏమీ తెలియదు కానీ క్రైస్తవుడి కొరకు మాట్లాడడానికి ఇష్టపడతారు. మనం ప్రార్థన చేద్దాం, ప్రభా వీరి మీద ఆ సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు మా ప్రజల మీద ప్రకాశింపచేయనాయన. ఆయన మాత్రమే నిజమైన దేవుడని మన ప్రజలు గ్రహించుకుందురుగాక. నిజంగా మీరు సజీవుడైన వారిని మృతుల మధ్య ఎలా వెతుకుతున్నారు అని అన్నట్టుగా ఈరోజు కూడా మృతమైన వాటితో పాటు దేవుణ్ణి మనం కంపేర్ చేసుకుంటున్నాం. సో ఆయన మాత్రమే, ఆయన అన్నారు కదా, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడే దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్తూ వచ్చాడు. సో మన ప్రజలిటి జ్ఞానము మన ప్రజలకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.